గోరంత పెట్టుబడి కొండంత రాబడి అని ఎవరైనా చెప్తే టెంప్ట్ అవ్వకుండా ఉంటారా? ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్ములాతో విశాఖలో ఒకడు నిండా ముంచేశాడు. బంధువులు స్నేహితుల్నే టార్గెట్ చేసి కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే బెదిరించేవాడు, బ్లాక్ మెయిల్కి దిగేవాడు. అప్పుడు నోట్ల కట్టలు లెక్క పెట్టినవాడు ఇప్పుడు ఓచలు లెక్క పెడుతున్నాడు. ఎవరా చీటర్? విశాఖలో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగులోకొచ్చింది. ప్రేమ్ సాగర్ అనే యువకుడు పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయని ఆశ చూపాడు. మూడో వ్యక్తికి చెప్పద్దు అంటూ నమ్మబలికి ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి మాయ చేశాడు, మోసం చేశాడు. వాడి మాయమాటల్ని నమ్మిన జనం నగదుతో పాటు నగలు అప్పగించారు. చివరికి నిండా మునిగిపోయారు. ప్రేమ్ సాగర్ జల్సారాయుడు. తన జల్సాల కోసం జనాన్ని ముంచేయాలని ముందే ప్లాన్ వేసుకున్నాడు. బంధువులు స్నేహితుల్నే టార్గెట్ చేశాడు. ప్రేమ్ సాగర్ తండ్రి రైల్వే టీటీఏ కావటంతో ఇంకా బాగా నమ్మారు. ఒక డాక్టర్ ఇంట్లో నమ్మకంగా ఉంటూ వారిని మోసం చేశాడు. డాక్టర్ భార్య రమ్యని మాయమాటలతో నమ్మించాడు. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలొస్తాయని ఆశ చూపాడు. మాయమాటలతో ట్రాప్ చేశాడు. దీంతో దగ్గర బంధువుతో పాటు నమ్మకస్తుడిగా ఉండటంతో ఆమె దఫదఫాలుగా అడిగినంత ట్రాన్సాక్షన్ చేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2 కోట్ల దాకా ఇచ్చింది. ఇలా 2001 నుంచి 2023 వరకు ప్రేమ్ సాగర్ అతని తండ్రి కలిసి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో కోట్లు గుంజేశారు. ఈ లిస్టులో అయిన వాళ్లే కాదు, తాను కూడా ఉన్నానంటున్నారు డాక్టర్ రామ్ కుమార్. నాకు తెలిసినప్పటికే వీళ్ళు ట్రాప్ అయ్యారు. వీళ్ళందరూ సుమారుగా మా కుటుంబ సభ్యులు మాత్రమే 8 మెంబర్స్ ఉన్నారు. ఇది కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా ఉన్నారు. నా భార్య ద్వారా వెళ్ళింది అయితే సుమారుగా 1,90,00,000 ప్లస్ 75 తులాస్ గోల్డ్. ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే నా దగ్గర కూడా తీసుకున్నాడు. నా దగ్గర నుంచి సుమారుగా 70 లక్షల రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. నాకు చెప్పకుండా నా స్నేహితుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ తాలూకా స్టేటస్ పెట్టి ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు తీసుకున్నాడు, ఒకరి దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు, ఒకరి దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు. అక్కడితో ఆగలేదు. పెట్టిన డిపాజిట్లకి 1.02 కోట్లు రిటర్న్స్ వస్తాయని చూపించి మాయ చేశాడు. ఇలా మరిన్ని డిపాజిట్లు చేస్తే మరింత లాభం వస్తుందని రమ్యని ట్రాప్ చేశాడు. తన దగ్గర ఇక డబ్బులు లేవని చెప్పేయటంతో బంగారం అయినా పెట్టొచ్చు అని మళ్లీ నమ్మించాడు. రమ్య తన దగ్గరున్న 75 తులాల బంగారం ఇచ్చింది. ఇలా ఎంతో మందిని మోసం చేశాడు. అయితే ప్రేమ్ సాగర్ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన రమ్య తన బంగారం నుంచి వచ్చిన లాభాల గురించి ఆరా తీసింది. కానీ అసలు కూడా ఇవ్వకుండా రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. మానసికంగా వేధించాడు. ప్రేమ్ సాగర్ అరాచకాలపై రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ్ సాగర్ తో పాటు అతని తండ్రి శివని కూడా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. మొదట్లో అన్నమాట కొంత లాభాలు వచ్చినట్టుగా చూపించి దానికి ఆశపడి వాళ్ళు నిజమే అని నమ్మి 75 తులాల బంగారం కూడా ఇచ్చారని వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బడ్స్ యాక్ట్ కిందను. దానిలో భాగంగానే ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ముద్దాలైనటువంటి ప్రేమ్ సాగర్ మరియు ఆయన శివ వీళ్ళిద్దరినీ కూడాను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దర్యాప్తులో ఉంది కేసు. నిజానిజాలను పూర్తి దర్యాప్తు కంప్లీట్ చేసిన తర్వాతను ఆ కేసు అనేది ఒక కొలికి రావడం జరుగుతుంది. ఈ విధంగా చాలా మందికి మోసం చేశాడని తెలుస్తుంది. కేవలం రమ్య దంపతులే కాదు, తండ్రి కొడుకుల ఉచ్చులో చాలా మంది బాధితులున్నట్టుగా తెలుస్తోంది. ఒకే కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం చేసి కోట్లాది రూపాయలు లాగేసినట్టు సమాచారం. మోసపోయిన బాధితులు ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాలి అంటున్నారు పోలీసులు. మరోవైపు ప్రేమ్ సాగర్ చీటింగ్ వ్యవహారాలన్నింటిపై కూపీలాగే ప్రయత్నాల్లో ఉంటున్నారు పోలీసులు.